నమస్కారం చేస్తూ ఈరోజు మన ప్రవచన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. చిత్తం అనేది చాలా ముఖ్యమైనది భగవంతుడి భక్తి విషయంలో. మనకి యుగాలలో ఒక్కొక్క ముఖ్యమైన శత్రువు ఉంటాడు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఇవి 4 యుగాలు. ఒక్కొక్క యుగంలో ఒక్కో రకమైన కష్టం ఉంది. తక్కువ కష్టాలున్న కాలం ఏదైనా ఉంది అంటే అది సత్యకాలం. ఎందుకంటే అప్పుడు అంతా దేవతలే ఉండేవాడు, పెద్దగా సమస్యలు లేవు. మళ్ళీ కృతయుగం వచ్చే లోపల మనకి సత్యయుగంలో యుద్ధం దేనికోసం జరిగింది అంటే, వేదాలని ఒక రాక్షసుడు తస్కరించకపోతే శ్రీ మహావిష్ణువు ఏదైతే వరాహ అవతారం ఎత్తి ఆయన్ని సంహారం చేసి 4 వేదాలను తెచ్చి మళ్ళీ బ్రహ్మ చేతికి అప్పచెప్తాడు. అంటే చరిత్రలో మన పూర్వకాలంలో గణనలోకి తీసుకుంటే మొట్టమొదటి విద్య అంటే మొట్టమొదటి యుద్ధం ఎప్పుడు జరిగిందంటే వేదాల కోసం జరిగింది. అంటే జ్ఞానం కోసం యుద్ధం జరిగింది. ఆ జ్ఞానాన్ని ఒక రాక్షసుడు తీసుకెళ్ళిపోయాడు. వీళ్ళు మళ్ళీ కొట్లాడి వాడిని సంహారం చేసి రాక్షసుడిని మళ్ళీ తమ జ్ఞానాన్ని తాము తెచ్చుకున్నారు. ఇది మొట్టమొదటి యుద్ధం. ఇది త్రేతాయుగంలో జరిగింది, సత్యయుగంలో. నెక్స్ట్ వచ్చేసి మనకి త్రేతాయుగం వస్తుంది. ఈ త్రేతాయుగంలో యుద్ధం దేనికి జరుగుతుంది? అప్పుడు రాముడు ఉన్నాడు, అయోధ్యని పాలిస్తున్నాడు. అమ్మ సీతమ్మ ఉంది ఆయన పక్కన. ఆ కాలంలో యుద్ధం దేనికి జరిగింది అంటే, తన భార్యని తస్కరించాడు. ఒక భర్త భార్యని కాపాడడం తన ప్రథమ లక్షణం కాబట్టి ఎక్కడున్నా భువన బ్రహ్మాండాల్లో తన భార్యని తాను తెచ్చుకోవాల్సింది ఒక మర్యాద పురుషోత్తముడిగా ఆయనకు ఉండవలసిన ముఖ్యమైన లక్షణం కాబట్టి ఆయన లంక వరకు వెళ్ళి ఆయన్ని సంహారం చేసి రావణుణ్ణి మళ్ళీ సీతామాతను తెచ్చుకున్నాడు. అంటే రెండో యుద్ధం దేనికోసం జరిగిందంటే, ఒక ఆడపిల్ల కోసం, ఒక భార్య కోసం జరిగిందంటే, ఇంతకుముందు జ్ఞానం వరకు ఉండేది, ఇప్పుడు భార్య వరకు వచ్చింది. ఇక మూడోది తీసుకున్నాం ద్వాపరయుగం. ద్వాపరయుగంలో చూడండి, కౌరవులు పాండవులు ఇద్దరికీ సమాన హక్కులు ఉన్నాయి. కాకపోతే కౌరవులు అధిక సంఖ్యలో ఉన్నారు, వాళ్ళ మెజారిటీ ఎక్కువ ఉంది, వీళ్ళు 5 మంది ఉన్నారు. ఇప్పుడు సమాజంలో ఏం జరుగుతుందో అప్పుడు కూడా అదే జరిగింది. మనం ఇప్పుడు కలియుగంలోనే ఇన్ని గుర్రాలు అనుకుంటున్నాం, అప్పుడు కూడా చాలా గుర్రాలు జరిగినాయి. మనం అప్పుడు కాలంలో లేదు కాబట్టి మనకు తెలియదు. 100 మంది ఉండేవాళ్ళు 5 మందికి ఇవ్వడానికి పెద్ద సమస్య కాదు. శ్రీకృష్ణుడు రాయబారం జరిగినప్పుడు కూడా, ఒరే నాయన మీరు అంతా భాగం సగభాగం వాళ్ళకి ఇవ్వకపోయినా పర్లేదు, కనీసం వాళ్ళు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఊరు నడుపుతున్నాడు, వాడు క్షత్రియుడు, ముందు రాజుగా ఉన్నాడు, ఇప్పుడు వేరే పని చేస్తే మర్యాద ఉండదు, ఒక రాజుగా చిన్న ఊరు లాంటిది ఒకటి ఇచ్చేసేయండి, అట్లాంటి ఒక 5 ఊర్లు ఇచ్చినా కూడా వాళ్ళ 5 ఊర్లకి 5 మంది రాజులు పాలించుకుంటారు, మీ మానాన మీరు ఉండండి, వాళ్ళ మానాన వాళ్ళు ఉండండి అని శ్రీకృష్ణ పరమాత్ముడు బాగా కూర్చోబెట్టుకొని చెప్తాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఒక సూది మనం మోపినంత భూమి కూడా మేము ఇవ్వాలి, ఒకవేళ వాళ్ళు మా దగ్గర తీసుకోవాలనుకుంటే యుద్ధం చేసి తీసుకోవాలి. వాళ్ళ ధైర్యం ఏమంటే, మేము ఇంత పెద్ద సైన్యం, మహా అతిరథ మహారథులంతా ఈ కౌరవుల సైడ్ ఉన్నారు, పాండవుల సైడ్ ఎవరున్నారు, వాళ్ళు యుద్ధం చేయడానికి కూడా సరైన డబ్బు లేదు, వాళ్ళ దగ్గర సరైన అరేంజ్మెంట్లు లేవు, కాబట్టి ఆ ధైర్యంతో సూది మనం మోపినంత, అంటే ఒక సూదిని నేల కానిస్తే ఎంత పాపం అంటుకుంటుందో అంత భూమి కూడా ఇచ్చేలేదు, ఏం చేసుకుంటారో చేసుకోవచ్చు. అప్పుడు కురుక్షేత్రం జరిగింది. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు పాండవుల వైపు ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఉన్నాడంటే ధర్మం ఉంది అని అర్థం. వీళ్ళ సైడ్ ధర్మం ఉన్నందుకు ఈ పాండవులు కౌరవుల్ని మొత్తం నాశనం చేసేసి పూర్తి రాజ్యాన్ని తీసేసుకున్నారు. మొట్టమొదటిగా వేదం కోసం జరిగిన యుద్ధం, రెండవసారి భార్య కోసం, మూడవసారి ఆస్తి కోసం జరిగింది. ఇది కలియుగం. అంటే ఏ స్థాయిలో పడుతూ వచ్చిందో యుద్ధం యొక్క వ్యూహం, యుద్ధం యొక్క అవకాశం లేదా అవసరం, అలాగే ఈ కలియుగంలో ఇంకా నీచానికి వచ్చింది. అప్పట్లో ఒక అదృశ్యం ఏమంటే, అప్పుడు సత్యయుగంలో దేవతలు రాక్షసులు వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది. నెక్స్ట్ కృతయుగం వచ్చింది, లేదా మనకి త్రేతాయుగం అంటారు. త్రేతాయుగం రాముడిది వచ్చింది. రాముడి దాంట్లో అక్కడ దేవతలు రాక్షసులు కాకుండా మనుషుల్లో ఒకరు దేవుడు, ఒకరు రాక్షసుడు. రావణుడు కూడా మనిషే, రాముడు కూడా మనిషే, కాకపోతే భిన్నమైన ఆలోచనలు. ఒక ఆయన్ని దేవుడిని చేసింది, ఒక ఆయన్ని రాక్షసుడిని చేసింది.
అంటే మనుషుల్లో రెండు రకాలుగా వర్గీకరించబడ్డారు, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు. ఇక మూడో తరానికి వస్తే ఆస్తి కోసం సొంత ఇంట్లో ఉండే అన్నదమ్ములే శత్రువులుగా మారిపోయారు. అంటే క్వాలిటీ ఆఫ్ వార్ అనేది రోజు రోజుకి కింద పడిపోతూ వచ్చింది. ఇప్పుడు కలియుగంలో ఉండే అతి కష్టమైన విషయం ఏమంటే ఒకే మనిషిలోనే రెండు భిన్నమైనవి భావాలు ఉన్నాయి. దీన్ని చిత్తవృత్తుల వారు అంటుంది సంస్కృతం. చిత్తవృత్తి ఏమంటే ఇంతకుముందు ఒక్కొక్క మనిషికి ఒక వృత్తి ఉండే, ఒక కుమ్మరివాడు ఉండాలి, లేదా ఒక విశ్వకర్మ నగిశీలి దిద్దడం, ఇటువంటివి ఎన్నో ఉండేవి. ఇప్పుడు ఏమైపోయిందంటే అది వృత్తి. అది చిత్తవృత్తి అంటే, చిత్తం అంటే తెలివి. నీ మనసు ఎప్పుడు ఏం చెప్తుందో తెలియదు, కళ్ళు తాగిన కోతిలాగా గెంతుతూ ఉంటుంది. అది ఇప్పుడు మనసు ఏం చెప్తే దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఒక మనిషిలో రెండు గుణాలు ఉంటాయి కాబట్టి ఈ కలియుగంలో మంచివాడిని చెడ్డవాడిని వేరు చేయడం చాలా కష్టమైన పని అని ఇప్పుడు కాదు అప్పట్లోనే చెప్పేసారు. ముందు రాబో కాలంలో ఒక మనిషిని బేరీజు వేయడం అంత సులభమైన కార్యం అయితే కాదు. మీరు చాలా జాగ్రత్తగా ఒక కాలు తీసి ఒక కాలు పెట్టాలా. అంటే క్వాలిటీ ఆఫ్ ఎలాగైతే డౌన్ అవుతూ వచ్చిందో మనుషుల్లో క్వాలిటీ కూడా అలా డౌన్ అవుతూ వచ్చింది. ఎందుకు జరుగుతుంది ఇది? ఏం ప్రాబ్లం దీనికి? ఎందుకంటే కాలం అనేది ఎప్పుడు ఒక మంచితో కూడుకొని ఉండదు. ఒక మంచి ఎలివేట్ కావాలంటే ఒక చెడు ఉండాలా, ఒక చెడు కనిపించాలంటే ఒక మంచి పక్కన ఉండాలి. అంటే ఇవి రెండు వెలుగు నీడల్లాగా రాత్రి పగల్లాగా కలిసి ఉంటాయి. ఇప్పుడు కూడా మనం చేసే పూజల్లో కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. దీని సంస్కృతంలో సకారాత్మక శక్తి, నకారాత్మక శక్తి అంటారు. సకారాత్మక శక్తి ఏమంటే ఒక మంచి విషయం ఎక్కడ ఉంటుందో అక్కడ అంటుకునే ఆ సకారాత్మక శక్తి ఉంటుంది. ఒక చెడు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక నకారాత్మక శక్తి ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక దేవాలయానికి వచ్చినాడు. మీరు దేవాలయానికి వచ్చే ముందు ఏం చేస్తారు? శుద్ధంగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని, ఏవో ఉతికిన బట్టలు వేసుకొని ప్రశాంతంగా విభూతి రాసుకొని వస్తారు. ఒక స్థిరమైన చిత్తంతో దేవుడిని నమస్కారం చేయాలని వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మీ ఉద్దేశం మంచిది కాబట్టి ఈ గుళ్ళోకి ఎంటర్ అయిపోతానే మీకు ఒక సకారాత్మకమైన శక్తి మీలోకి ఆవహిస్తుంది. ఇది మంచిది. ఇప్పుడు ఎవరైనా నాన్ వెజ్ తినేవాళ్ళు ఉన్నారనుకోండి, పొద్దున్నే ఆదివారం మన వాళ్ళు క్యూ కట్టింటారు, బుట్టలు పట్టుకొని 15 మంది లైన్ నిలబడి ఉంటారు మస్తాన్ షాప్ దగ్గర లేదా ఖాదర్ షాప్ దగ్గర. ఎందుకంటే అక్కడికి పోతే మీకు ఒక నెగిటివ్ ఎనర్జీ ఫ్లో అవుతుంది, నకారాత్మకమైన శక్తి. ఎందుకంటే ఒక కోడిని కోసేటప్పుడు దాని ఎమోషన్ దాని రక్తంలో కలిసిపోతుంది. చాలామంది నాన్ వెజ్ వాళ్ళకి తెలియని విషయం చెప్తున్నాను నేను. ఒక పీస్ ఆఫ్ ఏదైనా నాన్ వెజ్ తింటే అది పిన్ టు పిన్ డైజెస్ట్ కావడానికి ఆల్మోస్ట్ 3 నెలల 2 రోజులు పడుతుంది. ఒక పీసు 3 పూట్లు తినేవాళ్ళ గురించి దేవుడు కాపాడాలి నేను చెప్పాను. ఇలాగా ఎప్పుడైతే నకారాత్మకమైన శక్తి వచ్చేస్తుందో, ఎందుకు వస్తుంది? ఆ ఆహారం వల్ల వస్తుంది, అక్కడ ఉండే చోటు వల్ల వస్తుంది. చోటుకి ఎందుకు నకారాత్మకమైన శక్తి వస్తుంది? ఎందుకంటే అక్కడ ఒక జీవి బలి ఇస్తూ ఉంది కాబట్టి, అది బాధతో ఏడుస్తుంది కాబట్టి అక్కడ ఒక నకారాత్మకమైన శక్తి ఇస్తుంది. పాత్రలు చూడండి, ఎవరైనా ఇంట్లో నట్టింట్లో ఆడపిల్ల ఏడిస్తే చాలా గదమాయిస్తారు. ఏమొచ్చినమ్మా, అంత కష్టం ఏమొచ్చింది, నటింట్లో కూర్చొని ఏడుస్తున్నాం. ఎందుకంటే ఆడదాని ఏడుపుకి అంత శక్తి ఉంది. ఒక నిండింట్లో కూర్చొని ఒక ముత్తైదు కన్నీళ్లు పెట్టింది అంటే ఖచ్చితంగా ఒక ఉపద్రవం వస్తుందని లెక్క. అందుకే ఏ పని చేసినా ఆడదాన్ని నొప్పించకుండా చేయాలని శాస్త్రం ఎప్పుడు ఆడవాళ్ళకి ఒక పెద్ద పీట వేస్తూ వచ్చింది. మరి ఇన్ని తెలిసిన మనం ఇవి తప్పించుకోవడానికి మార్గాలు లేవా? మనకి కష్టాలు ఉంటే చెప్తున్నావు స్వామి, సుఖం చెప్పువా? ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మనం చాలా గట్టిగా ఉండాలి ఈ విషయం. ఎందుకంటే కలియుగంలో ఉన్నాం. బాగా చూడండి, ఇప్పటి వరకు తపస్సులలో అతి శ్రేష్టమైన తపస్సు చేసిన వాడు ఎవరో తెలుసు? చాలామంది ఋషులు ఉన్నారు, చాలామంది రాక్షసులు ఉన్నారు. ఋషుల కంటే మీరిన ఒక తపస్సు ఎవరు చేసినాడంటే హిరణ్యకశిపుడు చేశాడు. ఆయన ఎటువంటి కష్టం పొందినాడంటే చెదలు వంటిని ఇంచుగా చీల్చుకుంటూ పోతే కూడా ఆయన ఎప్పుడు దైవనామస్మరణ వదలలేదు. లాస్ట్కి ఆయన మాంసాన్ని మజ్జుని మొత్తం ఈ ఏదైతే చెదలు ఉంటాయో, చెదపురుగులు, అడవిలో ఉండే చెదపురుగులు ఇంచులో ఇంచు తినుకుంటూ వస్తాయి. లాస్ట్కి ఆయన దేహంలో ఒక ముఖం మాత్రం మిగిలిపోతుంది, కిందంతా కంకాళం మిగిలిపోతుంది, అంటే ఎముకల గూడు ఉంటుంది. అయినా కూడా ఆయన అలాగే తపస్సు చేస్తారు. ఆ తపస్సు ఎంత భయంకరంగా ఉంటుందంటే మొత్తం 3 లోకాలు అల్లాడిపోయి బ్రహ్మకి కూర్చోడానికి కుదరక, నిర్వాహం లేక, గత్యంతరం లేక వచ్చేస్తాడు. అబ్బా ఈయనకి ఇచ్చేద్దాం లేదంటే నన్ను లేపేస్తాడు. అంతటి తపస్సు అయినందుకు అతనికి కొడుకుగా బదులాగా. కాకపోతే అతని అహంకారం అతన్ని అదే దైవానికి బలి చేస్తాడు.
ఈ అహం అనేది మమ్మల్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఈ అహాన్ని కనుక మనం వదులుకోగలిగితే, అది భగవంతుడి విషయంలో ముఖ్యంగా వదులుకోగలిగితే మనం చాలా ప్రశాంతంగా మన జీవన ప్రయాణాన్ని సాగించవచ్చు. దానికి ఒక ఉదాహరణ కథ చెప్తాను. మనకి భోగాలలో ఎవడు ఎక్కువ అంటే మన శాస్త్రంలో ఫస్ట్ వచ్చేది వాడు ఇంద్రుడున్నప్ప, వాడు ఇంద్రుడున్నట్ల వాడు అన్ని భోగాలు వానికే. ఎందుకంటే అప్సరసులు ఉన్నారు, పంచభూతాలు ఆయన కంట్రోల్లో ఉన్నాయి. ఏది కావాలంటే ఆయన ఒక క్షణంలో చేసేయచ్చు. ఆయన ఉరుములు మెరుపులు పడిపోయచ్చు, వర్షాలు కురిపేయచ్చు, అగ్నిని లేపచ్చు, ఏమన్నా కానీ ఇంకా ఫుల్ పవర్స్ ఆ ఇంద్రుడి దగ్గర ఉన్నాయి. ఇటువంటి ఇంద్రుడికి ఒకసారి తాను ఉండే ఇంటి మీద కొంచెం పాతదైంది, ఏదైనా కొత్తది చేసుకోవాలని ఒక ఆలోచన వచ్చిన తర్వాత విశ్వకర్మ వాళ్ళకందరికీ ఆర్కిటెక్ట్. మనకి ఇంటీరియర్ డిజైన్ సెట్లో దేవతలకంతా ఒకే ఆర్కిటెక్ట్ ఆయన విశ్వకర్మ. విశ్వకర్మని పిలిపించి చెప్తాడు, డిఫరెంట్ డిజైన్స్లో తయారు చేయి నాకు ఇల్లు, నేను ఏదైనా ఒక ఇంట్లో మంచి ఇంట్లో తీసుకుంటాను. విశ్వకర్మ ఇంద్రుడు చెప్పాడు, ఇంద్రుడు అంటే భోగాలకే అధిపతి ఆయన. అటువంటి ఆయనకి భోగం ఇవ్వాలంటే ఇంకా ఎట్లా ఉండాలా, ఇంకా లేటెస్ట్ సూపర్ లగ్జరీగా ఉండాలి. ఒక అపార్ట్మెంట్ సరే నేను చేస్తాడు, మొత్తం 1 కాదు 2 కాదు సుమారు 100 భవనాలను నిర్మాణం చేస్తాడు. ఎందుకంటే విశ్వకర్మ సుమారు కాకూడదు, నా టాలెంట్ ఏమో ఇంద్రుడు తెలుసుకోవాలని చెప్పేసి ఆయన ఒక ఇల్లు నడితే నా 100 ఇల్లు తయారు చేసి ఇంద్రుడిని పిలిపించుకొని ఒక్కొక్క ఇంటిని చూపించుకుంటూ వస్తే దరిద్రానికి ఇంద్రుడికి ఏ ఇల్లు నచ్చదు. 99వ ఇల్లు దాటి 100వ ఇంట్లోకి కాలు పెట్టినప్పుడు నారదుడు ఎంటర్ అవుతాడు. నారదుడు ఎంటర్ అయ్యి అడుగుతాడు, దేవేంద్ర ఈ ముఖం చూస్తే చాలా పాలిపోయినట్లుంది, ఏమైనా జరిగిందా? ఏం లేదు, ఇదే హౌస్ డిజైన్ చెప్పినాను, ఈయన ముసలాడైపోయాడు విశ్వకర్మ, అవే పాత డిజైన్ పెడుతున్నాడు, ఇప్పుడు నేను ఎట్లుండాలా, ఏం కథ, నా లెవెల్ ఏమి, ఎట్లెట్లా వాళ్ళు వస్తుంటారు నా ఇంటికి. సరే మంచి విషయం. అప్పుడు విశ్వకర్మ లోపలికి తీసుకొని పోయి చెప్తాడు, ఇది ఇక్కడ ఉంటుంది, ఇది స్పెషాలిటీ ఇక్కడ, ఇది ఇక్కడ, వెళ్ళిది ఇక్కడ అనేది, అక్కడ అనేది, ఇక్కడ బాల్కనీ ఉంటుంది, ఏమి చెప్పినా ఆయనకు సంతృప్తి కలుగుతుంది. చివరికి వచ్చి ఒక దగ్గర కూర్చొని తలకి చేయి పెట్టుకుంటాడు. అదే స్వర్గంలో నాకు ఒక ఇల్లు తయారు చేసే మగాడే లేదా? విశ్వకర్మ వచ్చి పాపం వినమ్రంగా నమస్కారం చేసి చెప్తాడు, అయ్యా నాకైనంత వరకు ఉత్తమ మేలైన రకాలు నీకు ఇచ్చేసినాను, ఇది నచ్చలేదు అంటే మళ్ళీ ఒక ప్రయత్నం చేయమంటే చేస్తాను. అప్పుడు అంటాడు, ఇంకా చాలు, ఇప్పటికీ 100 చేసినారు, మీరు రెస్ట్ తీసుకోండి అని పంపించేస్తాను. నారదుడు ఇంకా ఉన్నాడు కదా, ఎప్పుడైతే ఒకరికి మనిషికి లెవెల్ ఎక్కుతుందో దాన్ని లెవెల్ చేయడానికే అక్కడ ఖచ్చితంగా నారదుడు వస్తాడు. నారదుడు ఈయన బాధపడే చూసి, ఏమయ్యా నువ్వు ఇంత పెద్ద ఇంద్రుడు ఒక ఇంటి కోసం అల్లల్లాడిపోతున్నావు, నీకు డిజైన్ చేసేవాడే లేదా ఈ సృష్టిలో, అది ఏమో నాకు అర్థం కావడం లేదు, ఒక పని చేద్దాము, నీకు మంచి ఆర్కిటెక్ట్ని ఎతికే ఒక ఋషి నా దగ్గర ఉన్నాడు, నీకు ఆర్కిటెక్ట్ విశ్వకర్మ తప్ప ఇంకొకటి తెలియదు, కానీ నేను తీసుకెళ్లే ఋషి బ్రహ్మాండంలో ఎక్కడ ఉన్నా ఎటువంటి వాడినైనా నీకు సలహా ఇస్తాడు, పలానా చోట ఉన్నాడు, పోయి తెచ్చుకోపోవాలి. సరే మంచిదే కదా చెప్పేసి ఇమ్మీడియట్గా, చెప్పేది ఏమంటే నేను తీసుకునే పోతాను రా అని దేవేంద్రుడిని తీసుకొని నారదుడు ఒక ఋషి దగ్గరికి వస్తాడు. ఆయన పేరు రోమశ. ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటూ కూర్చొని ధ్యానం. మెల్లిగా నారదుడు వచ్చేసి, తపస్సు చేసేవాళ్ళ దగ్గర ఒక పద్ధతి ఉంది, గట్టిగా అరవకూడదు, వాళ్ళ దగ్గర ఇదిలించకూడదు, టచ్ చేయకూడదు. వాడు మెల్లిగా పోయి ఈ నోరుని ఇట్లా ఈ వేళ్ళతో అడ్డం పెట్టుకొని ఇట్లా మాట్లాడాలి, స్వామి స్వామి ఒక 2 సార్లు. ఆయన కాన్షియస్నెస్ ఉంటే కళ్ళు తెరుస్తాడు, లేదంటే మళ్ళీ కొద్దిసేపు ఆగిన తర్వాత మళ్ళీ స్వామి స్వామి అని కూర్చోడు. గట్టిగా స్వామి అని అంటే ఆయన కళ్ళు తెరిస్తే ఈడు బూడిదైపోతాడు. అందుకని ఏం చేస్తారు, మెల్లిగా నారదుడిపై ఆయన లేపాల్సిన విధానంలో లేపుతాడు, మంచి వినయంగా. రోమశుడు మెల్లిగా కళ్ళు తెరుస్తాడు, చూస్తాడు, నారద మహర్షి నమస్కారం, ఏమి ఇట్లా వచ్చినా? లేదు, ఇట్లా మా ఇంట్లో కూడా వచ్చిన నాతో పాటు ఆయనకి మంచి సూపర్ లగ్జరీస్ ఒక ఫ్లాట్ కావాలంట, ఎవరు పాపం విశ్వకర్మ 100 డిజైన్లు తయారు చేసినా ఆయనకి ఒప్పుకోవడం లేదు, అందుకే మీరేమన్నా ఒక మంచి డిజైన్ ఇచ్చే ఈ ఆర్కిటెక్ట్ ఏమన్నా చెప్తారేమో అని మీకు అన్నీ తెలుసు కదా, అందుకే పిలుచుకుని వచ్చాను. ఇంద్రుడు ఆ ఋషిని చూస్తూ వెటకారంగా అంటాడు, ఎవరు ఈ ముసలాడు, ఈయనకేం తెలుసు దీని గురించి, నేను అన్నీ చెప్తాను, ఊరికే సైలెంట్ ఉన్నాను, పక్కకి నిలబడి ఇంద్రునికి చెప్తాను, నమస్కారం నమస్కారం నమస్కారం, అయ్యా నాకు ఒక ఇల్లు కావాలి అని మెల్లిగా ఇంద్రుడు ఆయన గురించి ఎంక్వైరీ మొదలు చేస్తాడు. నాకు ఇల్లు ఈయన చేపియగలడు అంటే, అంతటి టాలెంట్ ఉండే ఆర్కిటెక్ట్ని ఎత్తగలడు అంటే ముందు ఈయన ఎవరో తెలుసుకోవాలి కదా మనం అన్నట్టు, అయ్యా తమరెవరో నాకు అర్థం కాలేదు, అయ్యా నా పేరేముంది, రోమశ నా పేరు,
మీరేం చేస్తుంటారు? తపస్సే నా జీవితం, అదొక్కటి ఇంకేమీ లేదు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నారు? నాకు జ్ఞానం పుట్టినప్పటి నుంచి చేస్తున్నాను. సరే, నేను ఒకటి అడిగితే ఆయన ఒకటి చెప్తున్నాడు. ఇన్ని రఫ్గా అడుగుదామని చెప్పేసి, ఇప్పుడు మీ వయసు ఎంత అని అడిగారు. అంటే ఎన్ని రోజుల నుంచి తపస్సు చేస్తున్నాడో తెలుసుకుంటే నేను ఎంత జ్ఞానం తెలిసిపోతుంది కదా. నమ్మంటాడు, నువ్వు ఇంద్రుడు, నీ ఆయుష్ 4 అంటే ఒక మహాయుగం అంటే 4, ఒక చాతుర్యుగం అంటారు. అంటే నేను ఇప్పుడు చెప్పినట్ల సత్యయుగం, త్రేతం, ద్వాపరం, కలియుగం కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. ఇటువంటివి 2000 అయితే ఇంద్రుడికి ఆయుష్ అన్నమాట. ఒక ఇంద్రుడు మీరు అనుకున్నట్లు శాస్త్రంలో మనకి సినిమాలో చూపించినట్ల ఎప్పుడూ ఒకే ఇంద్రుడు ఉండాలి. ఒక ఇంద్రుడి ఆయుష్ కూడా 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాలు అంటే ఒక మహాయుగం అనుకోండి. అప్పుడు వాడి లెక్క ప్రకారం అయితే 4 యుగాలు మారిపోతే ఒక ఇంద్రుడు మారిపోతాడు, ఆ ప్లేస్లో వేరే ఆయన వస్తాడు. ఇంద్రుడు అనేది పేరు కాదు, ఇంద్రుడు అనేది ఒక పదవి. ఇప్పుడు ప్రధానమంత్రి అనేది ఒక పదవి. నిన్న మన్మోహన్ సింగ్ ఉన్నాడు, తర్వాత ఇంకొకరు ఉన్నారు, ఈరోజు మోడీ ఉన్నాడు. ఈ పదవి పేరు పిఎం, ప్రధానమంత్రి అని. ఇంద్రుడు అనేది కూడా ఒక పదవి పేరు, అది పేరు కాదు, ఒక పదవి, డిజిగ్నేషన్. అలా అంటాడు, నీ ఆయుష్ 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాల తర్వాత నువ్వు ఉండవు ఈ సీట్లను, నీ ప్లేస్లో ఇంకొక ఆయన వస్తాడు. బ్రహ్మకి నీలాంటి 2000 మంది ఇంద్రులు మారితే బ్రహ్మకి ఒక రోజు అవుతుంది. బ్రహ్మ ఆయుష్ 2000 మంది ఇంద్రులు దాటితే బ్రహ్మకి ఒక రోజు లెక్క. అలాగ బ్రహ్మ 100 సంవత్సరాలు బతికితే అంటే కొన్ని లక్షల సంవత్సరాలు. అటువంటి బ్రహ్మకి 100 సంవత్సరాలు అయితే ఒక బ్రహ్మ ఆయువు అంటారు. ఒక బ్రహ్మ ఆయువు అయిపోతే నా ఒంట్లో నుంచి ఒక రోమం ముడి కింద పడుతుంది. ఆయన పేరు రోమశ మహర్షి. అంటే నా ఒంటి మీద ఒక వెంట్రుక రాణి కింద పడుతుంది. ఇది నా ఆయుష్ అంటారు. ఇంద్రుడికి అర్థం కాదు. మరి ఇలాగే ఉన్నారా? ఇలాగే ఉన్నాను, నాకెందుకే మళ్ళీ మంచి ఇల్లు, నాదే చిన్న ఆయుష్ నాయన, నాకెందుకు ఇల్లు ఉంటాడు? నాది చిన్న ఆయుష్, నేను చెట్టు కింద పుట్ట కింద ఉంటే అయిపోతుంది, నాకెందుకు ఇల్లు విలాసాలు గుడి కింద పైకి బాగా చెట్టు ఉంది, ప్రశాంతంగా ఉంది, ఏముంది? బ్రహ్మ ఆయువు అయిపోతే ఒక వెంట్రుక ఊడి పడుతుంది. ఇప్పటి వరకు నా దేహంలో ఎక్కడి రోమాలు అలాగే ఉన్నాయి, ఈ గుండె ఛాతి మీద ఉండేవి మాత్రం ఒక బెత్తడు ఊడిపోయినాయి. ఇప్పటి వరకు ఒక బెత్తడంతా ఊడిపోయినా ఇంకా మిగతా అలాగే ఉన్నాయి. అంటే ఈయన ఆయుష్ ఇంకా ఎన్ని వేల సంవత్సరాలు, ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటాయో మన ఊహకే వదిలేసుకోవాలి. అప్పుడు ఇంద్రుడికి భయం అయిపోతుంది. ఇంతటి మహర్షి, ఇంతటి తపస్వి, కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు ఏకదాటిగా తపస్సులో ఉండే వ్యక్తికే ఇల్లు అవసరం కానిస్తున్నప్పుడు నేను ఈ రోజు ఉండి రేపు ఉంటానో లేదో తెలియదు, 2000 సంవత్సరాలు నాకెందుకు రా ఈ 100 ఇండ్లు అని చెప్పేసి అక్కడి నుంచి నమస్కారం చేసి లేచిపోయి మళ్ళీ ఆయన ఉండే పాత ఇంట్లోనే ఉండడం మొదలుపెట్టాను. ఇక్కడ దేవేంద్రుడికి గర్భభంగం జరుగుతుంది. ఎందుకంటే దేవేంద్రుడు అనేది అహంతో కూడుకున్నాడు. నేను అనేది మనసులో వచ్చింది కాబట్టి ఈ నారదుడు దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి, ఎందుకంటే అన్ని సెక్షన్లు హోల్డ్ చేసే ఒక అధికారి అహంకారి కాకూడదు. ఆయన అహంకారానికి కింద ఉండే ప్రజలు అల్లలాడిపోతారు కాబట్టి ఆయన్ని కరెక్ట్ వేల పెట్టడానికి ఈ నారదుడు ఇంద్రుడిని రోమశ మహర్షి దగ్గర తీసుకెళ్తాడు. ఇక్కడ చూడండి, ప్రతి పురాణంలో కానీ ఇతిహాసాల్లో కానీ దేవుళ్ళ కంటే ఋషుల్ని ఎప్పుడూ గొప్పగా చూపించారు. ఇంకొక ఉదాహరణ ఎలా వచ్చి వస్తుందంటే, పార్వతీ కళ్యాణం హిమాలయాల్లో జరుగుతుంది. పర్వతరాజు కుమార్తె కాబట్టి అక్కడ భారీగా మ్యారేజ్ అకేషన్ బ్రహ్మాండంగా, దాని ఏమంటే డెస్టినేషన్ వెడ్డింగ్ అంటారు, అక్కడ జరుగుతుంటుంది. అలా జరిగేటప్పుడు మొత్తం దేవతలంతా ఒకే వైపుకి వెళ్ళిపోయి హిమాలయాల్లో ఉంటారు వీళ్ళ పెళ్లి చూడడానికి. అది పెద్ద అదృష్టం. అమ్మవారి అయ్యవారి కళ్యాణోత్సవం చూడాలంటే అందరికీ కుదిరే పని కాదు. అలా వెళ్ళిపోతే మొత్తం దేవాలు దేవగణాలు మొత్తం పోయి ఒక పక్కకి వెళ్ళే లోపల ఈ దక్షిణ భారతదేశం మెల్లిగా ప్రకటించడం మొదలవుతుంది. అంటే భూమి ఒక పక్క వరవడం మొదలైపోతుంది. శివుడు దీన్ని గ్రహిస్తాడు. అరే ఉండేవాళ్ళంతా పెళ్లికి వచ్చినాడు, ఇప్పుడు పెళ్లికి వచ్చినండి వాపస్ వెళ్ళాలి అంటే బాగుండదు, ఒక పని చేద్దాం, దీనికి ఏదో ఒకటి చేయాలని ఇమ్మీడియట్గా అగస్త్య మహర్షిని పిలిపేయండి అని చెప్తాడు. అగస్త్యుడు వచ్చి నమస్కారం చేస్తాడు. అగస్త్యుడు వచ్చిన తర్వాత, అయ్యా ఏమనుకోవద్దు, నా ఈ కళ్యాణాన్ని నువ్వు మానసికంగా దర్శించవచ్చు, కాకపోతే నువ్వు ఇమ్మీడియట్గా వెళ్ళి కన్యాకుమారి ఎక్కడైతే ఉందో అక్కడ పోయి నిలబడుకోవాలి. అక్కడికి పోయి అగస్త్యుడు నిలబడిన తర్వాత ఇక్కడ మొత్తం దేవతలు ఎంత తూకం ఉన్నారో అంత తూకాన్ని ఒక అగస్త్యుడు తూకం చేస్తారు. అంతటి మహానుభావులు, అంతటి తపస్సులు, అంతటి ఋషులు ఉండే పుణ్యభూమి మాది, కర్మభూమి మాది. ఇలాగా
ఎప్పుడైతే మనిషికి దేవునికి మధ్య ఒక అహం అనే ఒక పొరపచ్చ వస్తుందో వాడు ఎప్పటికీ దేవుణ్ణి చేరలేడు. అసలు ఈ మాయ ఎందుకు వస్తుంది? ఇలాంటి ఆలోచన ఎందుకు పుట్టిస్తాడు దేవుడు? అందరిని మంచోళ్ళుగా పుట్టిస్తే అందరి దేవుడిని ప్రీతి వచ్చేలాగా చేయొచ్చు కదా. ఇది మనకు ఉండే డౌట్. కానీ నువ్వు చేసే ఈ జన్మలో క్రియలు మాత్రమే నీకు తెలుసు, ఎనకలి జన్మలో తెలియదు. ఈ జన్మలో నువ్వేం చేస్తున్నావో దాని ఉనికి కూడా నీకు తెలియదు. మనం బతుకుతున్నామా అన్నట్టుంది. కర్మల్లో 3 రకాలు ఉంటుంది. ఈ కర్మని దాటి భగవంతుడు కూడా దాటలేడు. భగవద్గీతలో సాక్షాత్ శ్రీకృష్ణుడే అంటాడు, ఒరే నాన్న నువ్వు దేవుడికి భయపడితే పడకపో, ప్రాబ్లం లేదు. ఎందుకంటే దేవుడికి భయపడలేని వాళ్ళు కూడా మహానుభావులు ఉన్నారు. వాళ్ళు పనినే దైవంగా మార్చుకున్నారు. భగవంతుడు కూడా వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు ఆయనకుంటున్నారు. ఇక్కడ కృష్ణుడు చెప్పే మాట ఏమంటే, ఒరే నాయన నువ్వు భగవంతుడికి పడకపోయినా ఏ ప్రాబ్లం లేదు, కానీ కర్మకి ఖచ్చితంగా భయపడ. ఎందుకంటే భగవంతుడు కూడా కర్మనే ఫాలో అవుతాడు. భగవంతుడు కూడా ఎందుకంటే నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పినాను, శ్రీకృష్ణ అవతారం చాలింపు సమయంలో ఒక బావివాడు వేసి బొట్టనవాళ్ళకి వేసిన ఆ గాయంతో ఆయన తీవ్ర రక్తస్రావమై శ్రీకృష్ణుడు కింద పడిపోయి ప్రాణం పోయిన తర్వాత 5-6 రోజులకు కానీ ధర్మరాజు రాడు. అప్పటి వరకు ఒక అనాథ శవంలాగా శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారం చాలిస్తాడు. ఆయన కూడా ప్రారంభాన్ని తప్పించుకోలేదు. ఆయన అనుకుంటే అక్కడ ఒక ఏర్పాటు చేసి తన దేహాన్ని ఎవరో ఒకరు అంత్యక్రియలు చేసేలాగా చేయొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుడైనా కూడా మనిషి జన్మ ఎత్తినాడంటే మనిషి జన్మ పడాల్సిన కష్టాలన్నీ పడి తీరాలి. కాబట్టి అక్కడ శ్రీకృష్ణుడు కూడా ఒక 4 రోజులు విగత జీవై అలా నేల మీద పడిపోతాడు. ఈ కర్మని తప్పించుకోవడం ఎవరి కర్మ కాదు. కర్మ బాగుండాలంటే నీ కర్మలు బాగుండాలి. నీ కర్మలు అంటే నువ్వు చేసే పనులు 3 కర్మల్లో ఒకటి నువ్వు వెనకల చేసింది ఇప్పుడు వచ్చేది, దీన్ని ప్రారంభ కర్మ అంటారు. ఇంకొకటి ఈ జన్మలో చేసిందే ఇప్పుడు 10 ఏళ్ళు ఉన్నప్పుడు చేస్తే నీకు 60 ఏళ్ళు అన్నప్పుడు రిజల్ట్ వచ్చేదాన్ని దాన్ని సంచిత కర్మ అంటారు. ఈ జన్మలో పాపం లోడ్ ఎక్కువైపోయి ఫార్వర్డ్ అయిపోయి ముందు జన్మలో పడిందే అంటే దాన్ని మనకి అగామి కర్మ అంటారు. ఈ 3 కర్మలు చాలా జాగ్రత్తగా చేయాలా. వీటిని 3 కంట్రోల్ చేసేది కాదు అని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు చేసే పనిని కరెక్ట్గా చేస్తూ పోతే వెనకంటే ముందుడిది 2 అడ్జస్ట్ అయిపోతే ఆటోమేటిక్. నువ్వు ఈరోజు మంచి పని చేసినావు అనుకో, 4 రోజుల తర్వాత వెనకలు తిరిగి చూసుకుంటే నువ్వు మంచి పనే చేసి ఉంటావు కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఇది నీ వెనకలి రోజు. ముందు నువ్వు ఈరోజు మంచి చేసినావు కాబట్టి ఖచ్చితంగా నీకు ముందు మంచే జరగాల. అది కర్మ సిద్ధాంతం జరిగి తీరాలి. అప్పుడు నువ్వు చేసిన మంచి భవిష్యత్తును కూడా మంచిగానే చేస్తావు. నువ్వు చేయాల్సినంత 3 కాలాన్ని తలకాయ చెడుపుకోకున్నట్ల జస్ట్ నీ చేతిలో ఉండే ఈ కాలాన్ని సద్వినియోగం పంచుకొని కరెక్ట్గా వెళ్ళగలిగితే నీ గతం నీ భవిష్యత్తు 2 ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఒక మనిషిని బాధించేటప్పుడు, మాట అనేటప్పుడు లేదా అవమానించేటప్పుడు మనం ఒక్కొక్కటికి 10 సార్లు ఆలోచన చేయాలా. వాడు నెగిటివ్గా చేసిన ఒక ఆలోచన నిన్ను ఎక్కడో ఒక దగ్గర కర్మకి పాషుల్ని చేస్తుంది. పెద్ద ఋషులే తప్పించుకోలేదు కాబట్టి మనం మన నియంత్రణలో ఉండి చేసుకోవాలని చెప్పేసి దీని ఇదే మనకి దేవేంద్రుడి గర్భభంగం కథ ఈ విధంగా చెప్తుంది. అంటే అహాన్ని తగ్గించుకో, భగవంతుడి దగ్గర వచ్చినప్పుడు తల కిందికి వాళ్ళు అని చెప్తుంది కథ. ఇక శివుడు అంటేనే భూతనాథుడు అంటాం మనం. ఎందుకంటారు భూతనాథుడు? భూతాలచే కూడా ఈయన పూజింపబడ్డాడు కాబట్టి. ఒరిజినల్గా భూతాలంటే 2 అర్థాలు ఉన్నాయి. పంచభూతాలు కాబట్టి, లేదా జీవి అయినా భూతం కిందే లెక్క వస్తాడు కాబట్టి, ఇలాగా యక్షులు, కిందరువులు, గాంధర్వులు, నెక్స్ట్ కిన్నరులు, కింపురుషులు వీళ్ళందరూ కూడా ఒకే కోవకు వస్తారు. ఈ మధ్యప్రదేశ్లోని ఒక గ్రామం ఉంది కుతన్మఠ. ఆ గ్రామంలో ఉండే ఒక విశిష్టత ఏమిటి అంటే అక్కడ ఒక దేవాలయం ఉంది. పెద్ద గోపురం ఉంటుంది, శివాలయం మెయిన్. పాత పురాతనమైన ఒక శివలింగం ఉంటుంది. ఆ గుడిని ఎలా పేర్చినారంటే ఒక రాయి మీద ఇంకొక రాయిని పేర్చుకుంటూ వెళ్ళిపోయినారు. ఒక మంచి డిజైనింగ్ లేదు. ఒక మూలకి మాత్రం కొంచెం డిజైన్ ఉంటుంది, మిగతాదంతా రాయి మీద రాయి ఎత్తి పెట్టినట్టు ఉంటుంది. ఇలాగా రాయి ఎత్తి పెట్టింది ఎవరు, దీన్ని పూజించింది ఎవరు అని చరిత్రకారులు ఆరా తీస్తే వాళ్ళకి విస్మయకరమైన ఒక విషయం తెలిసింది. అన్ని గుళ్ళో అందరూ రాలేరు. ఈ గుళ్ళో మనుషులు మాత్రమే వస్తారు. ఒక శివాలయంలో భూతాలు కూడా వస్తాయి. భూతాలు ఎవరైతే శివుణ్ణి ఆరాధించాలనుకుంటాయో అటువంటి భూతాలు శివాలయంలో కూడా వస్తారు. అందుకే గర్భాలయంలో ఎప్పుడైతే వెనక్కి తిరిగి మనం ప్రదక్షిణం చేస్తూ ఉంటామో అప్పుడు ఖచ్చితంగా వెనకలి గోడని ముట్టకూడదు.
చాలా మంది మనోళ్ళు డిమ్మి కొడుతుంటారు వెనకల వాడుతారు. ఈ దేవాలయం కాదు, ఏ దేవాలయంలోనూ అది రాక్షస స్థానం. ఎందుకంటే దేవతలు కూడా మనుషులకి ఎంత వెయిటేజ్ ఇచ్చినారో రాక్షసులకు కూడా అంత వెయిటేజ్ ఇచ్చినారు. అది కూడా నీలాంటి ఒక జీవి చెడిపోయి బతికి మళ్ళీ ఏదో దైవాన్ని తలుచుకుంటుంది కాబట్టి దానికి కూడా ఒక అవకాశం ఇవ్వాలి. కాబట్టి వాటికి స్థానం దేవాలయం ముందు భాగంలో ఇస్తే వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని దేవాలయం విగ్రహం వెనకల భాగం ఇచ్చేసినారు. అందుకే గర్భాలయంని తిరిగేటప్పుడు మనోళ్ళు గర్భాలయం వెనక భాగం నమస్కారం చేసుకోవాలి అంతే తప్ప దాన్ని పట్టుకొని తలకాయ కొట్టేది చేయకూడదు. ఎందుకంటే అది రాక్షస స్థానం. అక్కడ ఏదైనా ఒక రాంగ్ రాక్షసుడు ఉంటే అయినా నీ ఒంట్లోకి అన్ని నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అందుకనేసి తాకి ఎప్పుడు వెనకల గర్భాలయంలో ఏ గుడిలో చేయకూడదు. మరి గుడిలో ఉండే విశిష్టత ఏంటి అంటే ఆ గుడిని మనుషులు కట్టలేదు, ఋషులు కట్టలేదు, రాక్షసులు కట్టలేదు, దయ్యాలు భూతాలు ఒక్క రాత్రిలో కట్టలేదు. వాటికి ఏమనిపించిందో కానీ రాత్రి చూసిన గ్రామస్తులు ఆ ప్లేస్లో ఎక్కడా గుడి లేదు, పొద్దున వచ్చే లోపల రాయి మీద రాయి పేర్చేసి ఆ గుడి నిర్మాణం చేసేసినారు. అది కూడా కేవలం ఒక్క రాత్రిలో. ఇప్పటికీ కూడా మధ్యప్రదేశ్లో గైడ్లు తీసుకొని పోయి అన్నీ చూపిస్తారు అక్కడ ఈ కకన్మట్ అనే గ్రామంలో. శివుడు భూతనాథుడు అనడానికి మనకి ప్రత్యక్ష సాక్ష్యంగా ఈ గుడి నిలబడుతుంది. ఇక మనం దేవునికి ఏం చేయాలా, ఏ స్థాయిలో చేయాలా? నేను మొన్న ఒక పని మీద బళ్ళారికి పోయినా. బళ్ళారి ఎంట్రన్స్ కాడ నుంచి సంగనకల క్రాస్ కాడ నుంచి అప్ టు దుర్గమ్మ గుడి వరకు ఒకే మనిషి బ్యానర్ ఉంది. అక్కడ లోకల్ నాయకుడు, కింద అయ్యప్ప స్వామి పూజ చేపించి ఒక స్వామి, మొత్తం ఊరు నిండా కింద అయ్యప్ప స్వామి ఫోటో, పైన నాయకులు, డిఫరెంట్ నాయకులు, ఆయనకు తెలిసిన నాయకులు, మొత్తం బళ్ళారి నింపేసినారు. నేను అనుకున్నాను వీళ్ళు పూజ చేసినారు, సంతోషం, పూజకి ఎంతైనా ఖర్చు చేయొచ్చు. నేను పూజ చేస్తున్నానని ప్రపంచానికి చెప్పాల్సిన పని లేదు. నా ఉద్దేశం, ఎవరెవరి ఉద్దేశం వాళ్ళకుంటాయి. నేను పర్సనల్గా నా ఒపీనియన్ చెప్తాను. అక్కడ అనిపించింది ఇప్పుడు ఈయన దీనికంతా సుమారుగా 10 నుంచి 15 లక్షలు ఖర్చు చేసేటాడు కదా. ఇదే 15 లక్షలు ఇంకో ఎక్కడో ఒక దగ్గర దైవానికే ఖర్చు చేసింటే అయిపోయింది కదా. ఏదో ఒక పాడుబడిన గుడో లేదా ఒక ఏ అర్చకుడికో జీతం లేదో వాడేదో ఇబ్బందుల్లో ఉన్నాడో అలాంటి వాడికి సాయం చేస్తే దేవుడి సహకారం దొరుకుతుంది. వీళ్ళు ఇంత ఖర్చు ఎలా చేయగలుగుతున్నారు, ఎందుకు చేయగలుగుతున్నారు? ఎందుకంటే భారీతనం కోసం. నా పూజ నలుగురు చెప్పుకోవాలి. అక్కడ నువ్వు చేస్తుండేది పూజ అనేది నువ్వే మర్చిపోతున్నావు. దేవుడిని ఏమి చూడదు. దీనికి ఉదాహరణగా ఆదిశంకరాచార్యులు వారు ఒక చిన్న శ్లోకంలో ఎంత బాగా చెప్పినారంటే, ఆయన జన్మతః 8 ఏళ్లలోనే జ్ఞానాన్ని పొందిన ఒక మహానుభావం. తల్లి సన్యాసానికి ఇయ్యనంటే ఒక ముసలి వచ్చి కాళ్ళు గట్టి పట్టుకుంటే ఆమె మాట ఇచ్చిన తర్వాత ముసలిని సన్యాసిస్తాను, నా కొడుకుని సన్యాసానికి వదిలేస్తానన్న తర్వాత ముసలి వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు తల్లి నడిపించుకొని సన్యాసాశ్రమానికి వెళ్ళిపోతాడు 8 ఏళ్లలో ఆదిశంకరాచార్య. నాకు తెలిసి ఆయన చేసినంత ద బెస్ట్ డిస్క్రిప్షన్ భగవంతుడి గురించి, పర్టికులర్గా శివుని గురించి ఏ కవి చేయలేదు. ఎందుకంటే ఆయన చూడండి, శ్రీశైలంలో మనం పోయి పాలధార పంచదార దగ్గర స్నానం చేస్తున్నామంటే నువ్వు ఎన్నో వేల జన్మల పుణ్యం ఉంటే తప్ప నువ్వు అక్కడ స్నానం చేయలేవు. ఎందుకంటే సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారు అక్కడే కూర్చొని సౌందర్యాలు. ఇప్పటికీ ఒక చిన్న గుడిలో ఆయన ఒక చిన్న ప్రతిమ ఉంటుంది. మనం చూస్తే వస్తుందిలే కానీ మనం అంతా పోయే వచ్చినామైతే బండి రెడీ ఉంటారు వచ్చి. అక్కడ ఆదిశంకరాచార్యులు ఎక్కడంటే అదే ప్లేస్లో కూర్చొని మొత్తం సౌందర్య లహరిని రాసినాడు ఆయన. అంతటి పుణ్యక్షేత్రం అది శ్రీశైలం. అటువంటి ఆయన ఒకసారి భగవంతుడికి ఏం ఇవ్వాలని ఆలోచన వస్తుంది. అరే భగవంతుడు ఇంతంతా ఇచ్చేసినాడు, నేనేమన్నా ఇవ్వాలి, ఏం ఇవ్వాలని ఆయన ఒక తపస్సు. ఆయన అనుకుంటే కనకదార స్తోత్రం చెప్పేసి ఒక చెట్టు నుంచి బంగారు 50 ఉసిరికాయలు పడేలాగా చేసిన మహానుభావుడు కనకదార స్తోత్రం చదివి. మరి ఆయన అనుకుంటే తపస్సు ఏదైనా చేయొచ్చు. ఒకసారి ఇలాగే ఆలోచన చేస్తూ నా శివుడికి నేనేం ఇవ్వగలను అని ఆలోచన మొదలు పెడతాడు. అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు చూడండి. కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్తే ధనపతో గృహస్థే సద్భూజా వరసుర చింతామణి గణై శిరస్థ శీతాంశో చరణ వివరస్తే కలశుభే కమర్తం దాసేహం భవతు భవదత్తం మమం మనః. ఇది శ్లోకం అని చెప్పింది. దీని అర్థం ఏమంటే, భగవంతుడా నీకు బంగారం ఇవ్వాలని అనుకున్నాను, చూస్తే నీ చేతిలో బంగారం కొండే ఉంటుంది. నేను ఇచ్చే బంగారం నీకు ఏడా అంటుంది. ఆనే పక్కకు పెట్టేసి బంగారం ఉంది. ఇక డబ్బులు ఇద్దామా, ధనం రూపేణ దక్షిణ ఏమైనా పెడదామంటే నువ్వు నవవిధాల కంటే నవనిధులకు అధిపతి చేసిన కుబేరుడు నీ సింహాసనం కింద
అది కూడా వాకిలి బయట ఆయన మోకాలతో రెడీగా కూర్చున్నాడు. ఎప్పుడు స్వామి పిలిస్తే అప్పుడు పోయి డబ్బులు ఇచ్చేస్తాము, ఇన్ని రోజులు ఈయన ఇచ్చి ఇన్ని సంవత్సరాలు నేను అడుగుతున్నాను, ఎప్పుడు ఈయన అడగట్లేదు, టక్కరైదు అడిగితే పోయి ఇచ్చేస్తామని ఆయన మన కన్నడలో తుర్తుగాలంటారు, అంటే జల్దీ లేచిపోయేది ఎట్లా కావాలో అట్లా కూర్చున్నాడు ఆయన. ఇప్పటి వరకు ఆయన దగ్గరే నువ్వు తీసుకోలేదు, ధనమా నేను ఇయ్యలేదు, నా వల్ల కాదు, ఎందుకంటే కుబేరుడు నీ కాళ్ళ దగ్గర పడినాడు. ఇక ఇంకా ఏమన్నా ఇంటికి డెకరేషన్కి ఇద్దామంటే ఇంటికి సంబంధించిన కల్పవృక్షాలు కామధేనువులు నీ ఇంట్లో నట్టింట్లో తిరుగుతున్నాయి, అవి నువ్వు ఏమడిగితే అది ఇచ్చేస్తాయి అరక్షణంలో. మరి అటువంటి ఇంటికి నేనేం డిజైన్ చేపిస్తానో అది నా వల్ల కాదు, అంటే ఇంట్లో సంబంధించిన విషయాలు కూడా నేనేం నీకు సౌకర్యం చేయలేదు. ఇక నీ తల పాపం ఎప్పుడూ 110 మంది పంచాయతీలు పెట్టుకొని ఉంటావు కాబట్టి తల హీట్ అయిపోయింది, ఏదైనా చల్లదనం ఉండేది ఏదైనా ఇస్తామా నీకు అంటే అటువంటి చంద్రుడిని తీసుకొని వచ్చి నీ నెత్తిలో పెట్టేసుకున్నావు. ఆయన నిరంతరం నిన్ను చల్లబరుస్తూనే ఉంటాడు. ఇంకా ఏం చేద్దాం, ఏదైనా ఒక శుభం చేద్దామంటే అన్ని శుభాలు నీ పాదాక్రాంతమై ఉన్నాయి, నీ కాళ్ళ దగ్గర పడినాయి నీ శుభాలు. అసలు శివ అనే మాట అన్నావంటే నువ్వు శుభం పలికినట్లు లెక్క. శాస్త్రంలో షా అనే అక్షరానికి అంతటి విశిష్టత ఉంది. శ్రీ అని ఎందుకంటాం ప్రతిసారి చెప్పండి? స్త్రీలో కూడా ఒక సకారాత్మక శక్తి ఉంది. శివ, శంకర, నువ్వు శివనామంలో ఏది చెప్పకపోయినా కేవలం ఓం నమ శివాయ అని చెప్పుకున్నా కూడా నువ్వు మోక్షం పొందుతావు. అంతటి పవర్ఫుల్ మంత్రం అది. కాకపోతే మనకు తెలియకుండా పలుకుతున్నాం, తెలిసి పలకలదాన్ని. ఇలాగా ఏం చేయలేదు అన్నీ నీ దగ్గర ఉంటే నేనేం చేయాలా? నేనా సన్యాసిని? నేనేమన్నా ఎక్కువ కూడబెట్టుకున్నానా? లేదు. అందుకే నాకు కూడా తెలివైన నేను నీ భక్తుడినే, నేనేం సుమారుని కాదు. నువ్వు ఇచ్చిన తెలివి నా దగ్గర కూడా ఉంది. నీ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ నీ దగ్గర లేని ఒకటి నా దగ్గర ఉంది. ఏం తెలుసా? నా మనస్సు నా దగ్గరే ఉంది, నీకు ఇదే ఉందని. ఇప్పుడు తీసుకొని వచ్చి లాస్ట్కి మనసు దగ్గర నిలబెట్టాను. భగవంతుడికి ఏటికి పడలే, లాస్ట్కి మనసు దగ్గర పడిపోయాడు. అరే నువ్వు కరెక్ట్ పట్టుకున్నావరా, ఇచ్చేసి నీ మనసు. మనం ఇవ్వగలిగింది ఏదైనా ఉంది అంటే నిజంగా భగవంతుడికి మన నిజమైన మనస్సుని ఇవ్వాలి. మన నిజమైన త్రికరణ శుద్ధిగా అంటారు, అంటే మనస, వాచ, కర్మణ. ఒక పని చేస్తే ఈ 3 పర్ఫెక్ట్గా ఉంది అంటే ఆ పని పర్ఫెక్ట్గా సక్సెస్ అయిపోతుంది. కాకపోతే మనసులోనూ అదే కార్యం ఉండాలా, మాటలోనూ అదే కార్యం ఉండాలా, చేసే పనిలోనూ అదే కార్యం ఉండాలి. మనస, వాచ, కర్మణ ఈ 3 బ్యాలెన్స్ అయిపోతే సృష్టిలో నిన్ను ఆపే శక్తి ఏది పుట్టదు. అందుకే ఒక పని చేస్తే తిడుతూ బాధపడుతూ కాకుండా సంతోషంగా నీ మేలు కోరి నువ్వు చేసుకుంటే అది నిన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది అనడానికి ఇదో పని. ఇక జోక్ చెప్పు. సరే మా టైం అయిపోయింది, వాటికి కాల్ వస్తున్నాయి. మనకి ఎక్కువ అయిపోతే ఏమవుతుందంటే మనం వీడియో పెడుతున్నాం, ఇప్పుడు వీడియో లోడ్ ఎక్కువైపోతుంది, చాలామంది డౌన్లోడ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, డేటా ప్రాబ్లం వస్తుంది. అక్కడికి కంప్రెస్ చేసి వీడియో పెడుతున్నాం కాబట్టి మేము మ్యాక్సిమం 30 మినిట్స్ వచ్చేలాగా చూసుకుంటున్నాం. ఇక ఈరోజు సంప్రదాయబద్ధంగా ఒక జోక్ చెప్పి అందరి నవ్వుల మధ్యలో వెళ్ళిపోవాలనుకుంటున్నాను నేను. ఇక నేను ఎప్పుడు చెప్పే ఎవరికి జోకులు అంటే భార్య భర్తకే లింక్ అయింది. ఎందుకంటే ఇక్కడంతా నాలాంటి భార్య యూత్కి చెప్తే ఎప్పుడు ఉపరిద్దరు అవుతారు, వాడికి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు కాబట్టి ఆ జోకులు అర్థం కావు. ఇలాగా ఒక్కసారి దురదృష్టవశాత్తు ఒక భర్త భార్యకి 2000 రూపాయలు అప్పు పడతాడు. బాబు చూడండి, ప్రపంచ బ్యాంక్తో లక్షల కోట్లు అప్పు పడినప్పుడు వానికి ఆ బాధ ఉండేది. భార్యతో 2000 అప్పు పడ్డాడంటే వాని పరిస్థితి కడుక్కుంటే పోతుంది. ఆమె ఎందుకంటే భోజనం పెట్టేటప్పుడు ఒకసారి అడుగుతుందంటే ఏం చేసినా 2000 అని, నాకు అర్జెంట్ కావాలి, సరే ఇస్తాను. తర్వాత గంట టీ ఇస్తుంది. ఏమండి మళ్ళీ మొగుడికి చేయాల్సిన పరిచర్యలు పర్ఫెక్ట్ చేస్తే దాంట్లో ఏం కుదవ ఉండదు. మళ్ళీ ఏమండి నాకు 2000 ఇవ్వాలి అర్జెంట్, నేను ఇవ్వాలి, ఆయన చీర బదులు తీసుకున్నాను. మళ్ళీ సాయంత్రం ఒకసారి, మళ్ళీ రాత్రి ఒకసారి. ఇంకా వాడు అనుకుంటాడు ఇది తప్ప 10 రూపాయలు వడ్డీతో అయినా బయట తెచ్చి అలాగా. ఒకసారి ఒక వారికి దురదృష్టవశాత్తు ఒక భర్త 2000 రూపాయలు అప్పుపడతాడు. ఇది బాగా చూడండి, నక్షత్రకుడు ఉన్నట్లు సత్యహరిశ్చంద్రుడు. ఎప్పుడైతే ఒకటి సంతోషంగా ఉన్నాడంటే భార్యను ఓర్చుకోలేరు. వీడేం కాలు ఊపుకుంటూ బాగా కూర్చున్నాడు, మేము చేస్తే గాడి పని చేస్తున్నాం ఇంట్లో అని మెల్లిగా వచ్చి ఒక డైలాగ్ వేసి అట్లా వెళ్ళిపోతుంది. నువ్వు దాన్ని గోక్కుంటానే ఉంటావు నువ్వు అట్లే ఆ డైలాగ్. అంటే వాడు కాలు చాపుకున్నా నిర్మాణంగా ఉండకూడదు అనేది వాడు ఉద్దేశం. అప్పుడు ఏమండి 2000 ఇస్తాను, తీసుకున్నాను కదా, ఇస్తాను. రెండో రోజు అడుగుతుంది, వానికి అర్థమైపోతుంది ఇంకా నాకు నరకం స్టార్ట్ అయిపోతుంది. వాడు కోపంతో వచ్చి నువ్వు ఎంత ఇచ్చినావు, నాకు 2000 ఇచ్చినావు. ఇప్పుడు ఫోన్పే కదా, ఏం భయం లేదు, టక్ 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 కొట్టి 5000 కొట్టాను, తీసుకోపోవాలి.
3000 నా పేరు చెప్పుకొని బతుకోవాలి. భార్య పై నుంచి కిందికి చూస్తుంది భర్తని, ఎంత వేసినావు? 5000. మరి నా 2000 ఎప్పుడు వేస్తావు? కాదు, 2000 దాటి 3000. నేను అడిగింది నా 2000. నువ్వు సంతోషపడి 5000 ఇచ్చినావు, నీ పేరు చెప్పే బతుకుతాను. నా 2000 నాకు ఇచ్చి. ప్రపంచంలో ఎవరితోన్నా జోక్ చేయి, భార్యతో జోక్ చేయి. ఇంకా ఇంకొక భర్త పాప, ఇప్పుడు కాలం మారిపోయింది, ఊర్లు బయట చాలా దూరంలో ఉంటాయి, ఒక ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటాడు. గేర్ల బండి అంటే నా భార్య నడపలేదు కాబట్టి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ లైట్ వెయిట్ ఉండేది తీసుకొని ఊరికి అంగడికి రావాలంటే కష్టం, నేను పనికి పోతే రాత్రి బండి నేర్పిస్తాను అని చెప్పేసి ఒక చిన్న వెహికల్ తీసుకొని వెనకల ఆయన కూర్చొని డ్రైవింగ్ నేర్పించడం మొదలు పెడతాడు. ఆయన పాపం రోడ్లో చెప్తుంటాడు, పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఎడ్జికి పోవాలా, రైట్ వచ్చే వాళ్ళకి ఇట్లా వదిలేసేయాలా, ఏదన్నా మనకి ఎవరైనా వస్తే అవుట్ ఇటు చూసుకోవాలా, 2 సైడ్ మిర్రర్లు ఉంటాయి, ఈ పక్క చూస్తే ఈడో అన్ని పాపం ఆయన ఆర్టీఓ కంటే చాలా పర్ఫెక్ట్గా చెప్పుకుంటూ పోతాడు. భార్య కాబట్టి ఆమె పోతూ ఉంటుంది. సడన్గా ఒక దగ్గర తిప్పితే సడన్గా బ్రేక్ వేయించి నిలబడుతుంది. నేను పిచ్చా ఉన్నట్టుండి రోడ్లు అట్లా తిప్పితే వెనకలో చోటు గుర్తుకొని పోతాను కదా, మళ్ళీ ఏం చేయాలని. ఏమమ్మా, అందుకే ఒక బండోడు తయారు చేసినారు, ఇండికేటర్లు తయారు చేసినారు, ఒకటి ఎడం పక్క పోవాలంటే ఎడం పక్క నొక్కు, కుడి పక్క పోవాలంటే కుడి పక్క నొక్కు, అప్పుడు నువ్వు ఎట్టుపోతున్నావు వెనకవాడికి అర్థమైతే వస్తుంది, వాడు ప్రశాంతంగా వెళ్ళిపోతాడు. దాన్ని ముందు తిప్పి బాగా చెప్పాను, నేను ఎక్కడ పోవాలి ఇంకొకరికి ఎవరికి చెప్పాలని ఎవరికి చెప్పలేదంట. అంటే నేను పోయేది వాడి వీడికి చెప్పిపోవాలా, నా జన్మలో చెప్పేయాలంట. అప్పుడు అనుకుంటావాడు దీనికి డ్రైవింగ్ నేర్పించడం. అలాగా ఆడవాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం కష్టమైనదే, కానీ వాళ్ళు చాలా మంచివాళ్ళని చెప్తూ ఈరోజు ముగిస్తూ మళ్ళీ మీ అందరికీ శిరస్సు